చందాపూర్ ఎస్బీ ఫ్యాక్టరీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారని తెలిపారు. కేవలం ఈ 10 సంవత్సరాల కాలంలో సేఫ్టీ మేజర్స్ పాటించకుండా కంపెనీ యాజమాన్యాలతో లోపాయకారి ఒప్పందాలతో ప్రజల మీద పడి దొంగల్లా దోచుకు తిన్న కొంతమంది వల్లనే ఈరోజు ఈ సంఘటన జరుగుతుంది. మేము విజ్ఞప్తి చేసినాం. చెప్పగానే జరిగిన క్షణమే ఇక్కడ వచ్చి కంపెనీకి వచ్చి 2 మంత్రులు కూడా పర్యటించడం జరిగింది, చూడడం జరిగింది. మంత్రి గారు వారు ఇమ్మీడియట్గా కూడా తర్వాత జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఆదేశించి సమగ్ర విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు. అందుకోసానికే ప్రభుత్వం కూడా తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి ప్రభుత్వం ద్వారా ఏదైతే సాయం ఉంటుందో అది ప్రకటిస్తామని చెప్పి, యాజమాన్యాలు కూడా లోపాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద తర్వాత కేసు చేసి దర్యాప్తు చేయించి దీనికి సంబంధించిన అధికారులను కూడా సస్పెండ్ చేయడం. అందుకోసానికి నిదర్శనం ఈ ప్రజాపాలనలో ప్రజలకు జవాబుదారీతనం ఉండే విధంగా ప్రభుత్వం కొనసాగుతుంది తప్ప లోపాయికారి ఒప్పందాలకు స్థానమే లేదు. కొంతమంది దౌర్భాగ్యుల వల్ల ఈరోజు తర్వాత జిల్లాకు పట్టిన దారిద్ర్యం విరగడాయడం వల్లనే ఈరోజు మంచి జరుగుతుంది. ప్రజలు కూడా తర్వాత హామీ ఇస్తున్నాం. కార్మిక సోదరులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి, మీ కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈరోజు రాజకీయ విమర్శలు మానుకొని అభివృద్ధి విషయంలో కలిసి రావాలని ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.